అప్పటికప్పుడే ఎవరైనా రిలేషన్స్ వచ్చినా ఏం చేయాలో అర్థం కానప్పుడు సేమియా సగ్గుబియ్య పాయసం 10 మినిట్స్లో రెడీ చేసుకుందాం రండి. 1 కప్ సగ్గుబియ్యం తీసుకోవాలి. బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 30 మినిట్స్ నానపెట్టుకోవాలి. బాగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యంని. ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని 1 కప్ సేమియాలు నెయ్యిలో బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా. ఆ తర్వాత సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియాలు వేసుకోవాలి. మీకు చక్కెర కావాలంటే చక్కెర వేసుకోవచ్చు, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకుంటున్నా. మేము స్వీట్ తక్కువగానే తింటాం, అందుకని 1 గడ్డ తీసుకున్న బెల్లం తీసుకొని బాగా మెత్తగా దంచుకున్నా. సేమియాలు ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కొబ్బరి ముక్కలు బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు దాంట్లో వేసుకోవాలి సేమియాల్లో. నేనైతే 10 రూపీస్ పాల ప్యాకెట్ తీసుకున్నా. బాగా కాగిన తర్వాత పాయసంలో పోసి బాగా తిప్పుకోవాలి. వేడివేడిగా సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా స్టైల్లో అయితే ఇలా చేశాను సేమియా సగ్గుబియ్య పాయసం. లైక్ అండ్ షేర్ చేయండి అబ్బా. నా వీడియోస్ నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.